సంక్రాంతికి కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త వినిపించబోతోంది అని నేను చెప్పాను కదా. దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి భర్తీ చేయనటువంటి నామినేటెడ్ పోస్టుల్ని ప్రకటించబోతున్నారట. సో సంక్రాంతి అంటే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు, ఒక పండుగ మూడ్లో ఉంటారు. కాబట్టి ఆ సందర్భంగా ఒక తీపి స్వీట్ లాంటి వార్తని అందించబోతున్నారట. దీనికి సంబంధించి చాలా ఊహాగానాలు ఉన్నాయి కానివ్వండి, ప్రస్తుతానికి ఊహాగానాలే కాబట్టి నేను ఎక్కువగా ప్రస్తావించలేదు. కాకపోతే ఇంటర్నల్ సోర్స్ ద్వారా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ రద్దు కాబోతోందట. ఆ స్థానంలో ఏపీ కంటెంట్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక నూతన వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నట్టుగా, బహుశా చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ వంటి వాళ్ళ పేర్లు కూడా ఆ రేసులో ఉన్నట్టుగా కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇంకా తెలుగుదేశం పార్టీలో కొంత కీలకంగా వ్యవహరించినటువంటి కొన్ని కీలకమైన వ్యక్తుల పేర్లు కూడా వినిపిస్తున్నా క్లారిటీ లేదు. వాళ్ళు ఆ విషయంలో కొంత ఆసక్తి కనబరచట్లేదు. అట్ ద సేమ్ టైం మా పేర్లు కూడా ప్రస్తావించొద్దు, మాకు ఆ ఉద్దేశాలు లేదు, పార్టీ ఇచ్చినా సరే మేము తీసుకునే ఉద్దేశం మాకు లేదు, మేము ఇంకా పార్టీకే కట్టుబడి ఉన్నాం, మాకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పేసి కుండబద్దలు కొడుతున్నట్టుగా చెప్పిన నేపథ్యంలో నేను వాళ్ళ పేర్లు అయితే ప్రస్తావించట్లేదు. ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే చింతకాయల విజయ్. ఆయన్ని ఈ కార్పొరేషన్కి సంబంధించి ప్రధానంగా చూస్తున్నారు, ఆ కార్పొరేషన్ చైర్మన్గా తీసుకునే అవకాశం ఉంది అనే ఒక వార్త అయితే వినిపిస్తోంది.